హలో గాయ్స్, వెల్కమ్ టు అనిమియా ఫుడ్స్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి ఎగ్ మసాలా కర్రీ. ఈ విధంగా మసాలా కర్రీ చేసుకుంటే చపాతీలోకైనా అన్నంలోకైనా చాలా బాగుంటుంది. చూసేద్దాం పదండి. ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని దానిపైన ఒక బౌల్ పెట్టుకోవాలి. బౌల్ పెట్టుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని అందులోకి మీకు ఎన్ని ఎగ్స్ కావాలో అన్ని ఎగ్స్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసి దాదాపు ఒక 10 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఈ విధంగా ఉడికిన తర్వాత ఆ ఎగ్గులన్నిటిని కొన్ని చల్లనీళ్ళు వేసుకొని పొట్టు తీసి పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు ఇలా పొట్టు తీసి పక్కన పెట్టుకున్నాక ప్రతి ఒక్క ఎగ్ని రెండు ముక్కలుగా కట్ చేసుకొని పక్కకు పెట్టుకుందాం. ఇలా కట్ చేసి పెట్టుకుంటే ఎగ్ లోపల వరకు మంచిగా ఉడుకుతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో తగినంత నూనె వేసుకొని చిటికెడే పసుపు, ఉప్పు, కొంచెం కారం వేసుకొని కలుపుకోండి. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, ఎందుకంటే హై ఫ్లేమ్లో పెడితే ఇవి మాడిపోతాయి. ఈ విధంగా చూపించిన విధంగా మీరు ఎగ్స్ని అలా పెట్టుకొని కాసేపు ఉడకనివ్వండి. ఇప్పుడు దాన్ని తిప్పేసుకొని రెండు పక్కల మంచిగా గోలనివ్వండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసి ఒక 3 లేదా 4 టమాటా ముక్కలు తీసుకొని గ్రైండర్ గిన్నెలో వేసేసుకోండి. దాన్ని గ్రైండ్ చేసుకొని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని ఇంకొక ప్యాన్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు వేసుకొని గోలనివ్వండి. ఒక 3 మిరపకాయలు కట్ చేసి వేసుకొని కొన్ని ఉల్లిగడ్డలు కూడా అందులో యాడ్ చేసుకొని కొంచెం కల్యమాకు మనం వేసుకుందాం. వేసి బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు కొంచెం అల్లం పేస్ట్ యాడ్ చేసుకొని ఆ పచ్చివాసన మొత్తం పోయేలాగా కాసేపు కలుపుకోవాలి. ఇవి మంచిగా వేగిపోయాక మనం రెడీ చేసి పెట్టుకున్న టమాటో పేస్ట్ని ఇందులోకి వేసి కాసేపు పచ్చివాసన అంతా పోయేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూస్తే ఆయిల్ మొత్తం సపరేట్ అయిపోయి ఉంటుంది. ఈ టైంలో కొంచెం అంత పసుపు, కొంచెం ఉప్పు, ఒక 2 స్పూన్ల కారం యాడ్ చేసుకొని కొంచెం మీ దగ్గర గరం మసాలా, ధనియాల పొడి ఏది ఉంటుంది యాడ్ చేసుకొని కలుపుకోండి. బాగా కలుపుకున్నాక కొంచెం అందులోకి ఒక 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ కాసేపు కలిపేసుకొని మూత పెట్టి ఉడకనివ్వాలి. అది ఉడుకుతున్న టైంలో కొంచెం అంత చింతపండు రసం వేసుకొని కాసేపు కలుపుకొని కొంచెం అందులో మీ టేస్ట్కి సరిపోయేంత ఉప్పు వేసుకొని కలిపి మూత పెట్టేసుకోండి. హై ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు ఉడకనిచ్చినాక ఇలా మూత తీసి చూస్తే కర్రీ మొత్తం ఉడికిపోయి ఉంటుంది. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆ ఎగ్స్ అన్నిటిని విరిగిపోకుండా ఇందులోకి యాడ్ చేసుకొని కాసేపు కలుపుకోవాలి. ఎక్కడ కూడా ఎగ్ ముక్కలు అనేటివి విరగకుండా మనం ఇలా మెల్లిమెల్లిగా మిక్స్ చేస్తూ ఒక 2 నిమిషాలు మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇప్పుడు మూత తీసి పైనుంచి కొంచెం అంత కొత్తిమీరతోటి గార్నిష్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేద్దాం. నేను చెప్పిన విధంగా ట్రై చేయండి. ఎవరికైనా ఈ కర్రీ పర్ఫెక్ట్గా కుదురుతుంది. దీన్ని చపాతీలోకైనా వేడివేడి అన్నంలోకైనా దేంతో అయినా మనం కాంబినేషన్గా తినొచ్చు. చాలా బాగుంటుంది. నేను చెప్పిన విధంగా ట్రై చేసి చూడండి. పర్ఫెక్ట్గా చాలా బాగా కుదురుతుంది. దీన్ని మనం అన్నంలోకైనా, చపాతీలోకైనా, పుల్కాలోకైనా దేంతో అయినా కాంబినేషన్గా తినొచ్చు.